ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నాకు వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈ యొక్క దినము కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని దేవుడి రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దేవుడి మాటలు నా హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి. మన ఆత్మీయంగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా మన నోటితో ఏం మాటలు పలకాలంటే ఇంపైన మాటలు పలకాలి. చాలామంది భక్తులు జీవితాలు ఇంపైన మాటలు పలికి అనేక ఆత్మలు రక్షించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మన ముందు చూసుకున్నట్టయితే సమరేశ్వరి తన పాపాలను ఒప్పుకుంది. యేసుప్రభు వారు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావమ్మా, నీకు ఉన్నవారు 5 భర్తలు, ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని చెప్పినప్పుడు తను ఒప్పుకొని విడిచిపెట్టింది. అంతేకాదు, నా కొరకు చెప్పిన నా యేసయ్య ఈయన నిజమైన దేవుడు, ఈయన అనేక మంది తెలుసుకోవాలి, ఈయన మాటల్లో ఎంతో శక్తి ఉంది, ఈయన మాటలు ఇంపైన మాటలు, ఈయన మాటలు తేనెపట్టు వంటివి, ఈయన మాటలు నా జీవితాన్ని మార్చాయి, ఇంకా నాలాంటి స్వభావం ఉన్న ప్రతి ఒక్క మనుషుల జీవితాలను మార్చాలని చెప్పి ఆమె ఆ ఎండవేళ తెచ్చుకున్న కుండను, నీరు కోసం తెచ్చుకున్న కుండను పక్కన పెట్టి ఊర్లోనికి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి తనతో ఉన్న స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు అందరూ కూడా పిలుచుకొచ్చింది. నేను చేసినవన్నీ చెప్పిన వాడిని చూద్దురు రండి, ఆయన నిజమైన దేవుడు, ఆయన చెప్పే మాటలు జుంటు తేనె దారుల కన్నా మధురమైన మాటలు చెప్తూ ఉన్నాడు. నా జీవితాన్ని నేను ఆయన కొరకు సమర్పించుకున్నాను, మీ జీవితాలు కూడా మీరు సమర్పించుకుందరు అని చెప్పి ఆమె అందరినీ పిలుచుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న నీవు నేను మనందరం కూడా ఇతరులకు ఇంపైన మాటలు చెప్పేవారుగా ఉన్నామా? ఇతరులని బలపరిచేవారుగా ఉన్నామా? ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి దేవుడి మాటలు చెప్పుకునేవారుగా ఉన్నామా? లేకపోతే మరి ముసలమ్మ మాటలు చెప్పేవారుగా ఉన్నామా? ఈరోజు మనల్ని మనము పరిశీలించుకుందాం. సమయాన్ని సద్వినియోగపరచుకోమని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ముసలమ్మ మాటలు పెట్టుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద కొండలు చెప్పుకుంటూ మన జీవితాలు మనము నాశనం చేసుకోకూడదు. ఈ రాకడ సమయంలో నీవు నేను మనందరం కూడా ప్రభువు రాజ్యాన్ని మనము కట్టాలి. దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, దీక్షతో నడుము తట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము తట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఓరకన ఉంటే తప్పమ్మా, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఓరకన ఉంటే తప్పమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి? ఇంపైన మాటలు, తేనెపట్టు వంటి మాటలు, జుంటె తేనెదారుల కన్నా మధురమైన ఈ జీవ వాక్కులు అనేక మందికి చెప్పి బలపరిచి ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య రాకడ కొరకు సిద్ధపరుద్దాం. మనం సిద్ధపరచబడదాం, అనేక మందిని మనము సిద్ధపరుద్దాం. ఆనాడు సమరేశ్వరి ఆ ఊరి వారిని అందరినీ పిలుచుకొచ్చింది. యేసు ప్రభు వారు మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఆయన ఎక్కువ ఉన్నట్టు లేదు, కానీ ఆ యొక్క సుక్కారు అనే ప్రాంతంలో మాత్రంగా 2 దినాలు ఉన్నారు. అంటే వాళ్ళ ప్రేమ అంతా బలవంతం చేసింది. వారి జీవితాల్ని ప్రభువారు మార్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఇంపైన జీవపు ఊట. ఆ ప్రభు నీవు నేను మనం నమ్ముకున్నాం కనుక మన మాటలు కూడా ఎట్లా ఉండాలంటే ఇంపైన మాటలు ఉండాలి. వ్యర్థమైన మాటలు మన నోటంట రాకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అలా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. విమర్శ దినమందు దేవుడికి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉండమని దేవుడి వాక్యము సెలవిస్తుంది కనుక మన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ ఇంపైన మాటలతో ప్రభు రాజ్యాన్ని కడదాం, అనేక ఆత్మీయ జీవితాన్ని బలపరుచుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.
ఈ వాక్యం మన హృదయంలో ఫలింప చేయాలని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంపైన మాటలు తేనె పట్టు వంటి ప్రభువా నాయన, అటువంటి మాటలతో మా జీవితాలు కట్టి నీరు కట్టి ఫలింప చేయమని మా కొరకు త్వరలో రాబోతున్న నజరుడనేసే నామములో మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.